తమపై నమోదు చేసిన కేసుల వివరాలు అందజేసేలా ఈ జిల్లాల ఎస్పీలు రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. విచారణ ఈ నెల 12కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గురువారం మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిబంధనల మేరకే జనసేనకు గుర్తు హైకోర్టుకు స్పష్టం చేసిన ఈసీ తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ప్రకటించారు. ఈ గుర్తు కేటాయింపుకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంపీ రాజారాం వాదనలు వినిపించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే ఒక నేరేటివ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇదే కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉండుంటే అవతల ఈ న్యాయవాది అంటే ఎవరైతే పిటిషన్ వేశారో అతని తరపున వాదనలు హైలైట్ చేస్తారు. ఇప్పుడు దస్తగిరి ఇష్యూలో ఎట్లాంటి వాదనలు పెట్టారు అదే తరహాలో ఉంటుందన్నమాట. ఒకవైపు నేరేషన్ మాత్రమే ఇవ్వడం అన్నటువంటి ప్రస్తుత పత్రికల ధర్మం కింద మారింది. అధర్మాన్ని ధర్మంగా చూపెడుతున్నటువంటి రోజు. లేకపోతే వాలంటీర్ల సేవలు ఆగవు. మళ్ళీ మన ప్రభుత్వం